నమస్తే PCN న్యూస్ కు స్వాగతం. నేను రస్తా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు సన్న బియ్యం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే అందిస్తుందన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. మార్నింగ్ వాక్ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కూకట్పల్లిలో ఆయుర్వేదిక ఆసుపత్రిని ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. వికారాబాద్ నియోజకవర్గం కేరెల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ, దారూరులో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేరెల్లి గ్రామంలో జయప్రదం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. కంచగచ్చిబొమ్మలి భూములను ఎవరు కొనుగోలు చేయొద్దని, 3 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఏకో పార్కును ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రజలకు, HCU విద్యార్థులకు కానుకగా ఇస్తామని తెలిపారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్లు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తారు? మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. బెల్లంపల్లి బజార్ ఏరియాలో 23వ రేషన్ షాపులో ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో ఎక్కడలేని విధంగా ప్రజలకు సన్నబియ్యం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. జనాలలో ఒక మెసేజ్ పోయేది చాలా అవసరం ఉన్నది. ప్రత్యేకంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాలు, 6 గ్యారెంటీలతో పాటు ఇవాళ సన్నబియ్యం గురించి తీసుకున్న కార్యక్రమాన్ని పెద్దలు ఉత్తమ్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన మంత్రి పదవి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం తెలంగాణలో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి నేను ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు వాళ్ళున్న బాధలను దూరం చేయడానికనే ప్రత్యేకంగా రకరకాలుగా జనాలు ఏమేమో మాట్లాడుతున్నారు. నేను అందరితో మనవి చేసుకునేది ఏంటంటే దాని గురించి పెంచున్నాయి. ఇప్పటిదాకా ఎండ్ అయిన పనులు అన్నిటి గురించి దానికి డిస్క్రిప్షన్ ఇచ్చి ప్రజలకు అందరికీ చెప్తా. మా పార్టీ క్యాడర్ని అందరినీ మళ్ళీ ఒకసారి మనవి చేసుకుంటున్నాం. మనం చేసిన పనుల గురించి మార్కెట్లో చెప్పుకునే బాధ్యత ఉన్నది మనకు. పబ్లిసిటీ అనేది సరిగ్గా అయితే లేదు. సోషల్ మీడియా. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్ లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వలిగొండ, సుంకిసాల రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, వంటగది, ఓపెన్ జిమ్, గ్రౌండ్, ఇతర వసతులను పరిశీలించారు.
కుకట్పల్లి బాలాజీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐజాక్స్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆయుర్వేదం ద్వారా ప్రతి వ్యాధికి సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని వివరించారు. ఆసుపత్రిలో పంచకర్మ ట్రీట్మెంట్, గ్యాస్ట్రైటిస్, సోరియాసిస్ వంటి సమస్యల కోసం ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. గత 15 సంవత్సరాలుగా ఆయుర్వేద ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ కుక్కడపల్లి బాలాజీ నగర్ ఐజాక్స్ ఆయుర్వేద హాస్పిటల్స్ సొంతంగా ప్రారంభించడం జరిగింది. అలాగే మనకి ఆయుర్వేద ఫార్మసీలు ఉన్నాయి, స్టోర్స్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు మనం సొంతంగా మన హాస్పిటల్ నందు డాక్టర్స్ ఉన్నారు. నేను మాతో పాటుగా మన డాక్టర్స్ అందరూ అన్ని చోట్ల హాస్పిటల్లో డాక్టర్స్తోనే అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు అన్ని హాస్పిటల్లో డాక్టర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా అందుబాటులో ఉంటారు. మన దగ్గర పంచకర్మ ట్రీట్మెంట్, మోకాలు Andhra and also in Tamil Nadu. Today we have opened our branch in Hyderabad Kukatpalli. మా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఆయుర్వేదం మొత్తం వరల్డ్లోనే వ్యాపించాలని నేను కోరుకుంటున్నాను. ఆయుర్వేదం ద్వారా అన్ని వ్యాధుల నిర్మూలనకు పనిచేస్తుంది. సో ప్లీజ్ promote Ayurvedic. Please develop Ayurvedic in all states. I, Dr. Chaitanya, convey warm డిండి మండల కేంద్రంలోని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఏఎస్పీ మౌనికాతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన పథకమని, అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఇది మొదటిసారి, మీ అందరూ గమనించాలి. ఇంతకుముందు రేషన్ అనేది, అంత్యోదయ యోజన అనేది పేదవాళ్ళ కోసం ఏదైనా చిన్న చుట్టు పెట్టేలాగా ఉండే. కానీ ఇప్పుడు ఆత్మగౌరవాన్ని పెంచడానికి, మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపెట్టడానికి ఇది ఒక కార్యక్రమం. సో దీన్ని మీ అందరూ స్వాగతిస్తారనేది, మీ అందరూ సహకరిస్తారనేది, ఒక రైతుగా మీరు సన్నబియ్యం పండిస్తారనేది నేను ఆశిస్తున్నాను. తర్వాత డిలీషన్ చేస్తాము. ఆ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. దీనికి ఏమి డెడ్ లైన్ లేదు. కొత్త రేషన్ కార్డు కూడా మీ అందరికీ త్వరలో వచ్చేస్తుంది. అందులో ఉన్న ఎడిషన్స్, డిలీషన్స్ కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి పారదర్శకంగా చేస్తారు. అది నేను జిల్లా పరిపాలన అధికారిగా మీకు హామీ ఇస్తున్నాను. ఇందులో వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన దొడ్డి కొమరయ్య జయంతిలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, డిబిసిడిఓ ఉపేందర్, డిఎస్సిడిఓ మల్లేశం జ్యోతి ప్రజ్వలన గావించి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మనకు చేదోడు ఆదుడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని సొల్యూషన్స్ ఇస్తూ మా ముందు ఉంటున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరీంనగర్ 45వ డివిజన్ సాయినగర్లో సూడా నిధులు 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంతో పాటు గ్రామాలలో అవసరమైన చోట సూడా నిధులు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్లోని హెచ్సియు భూములపై పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ నిరసనగా రామ్నగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ముట్టడించారు. యూనివర్సిటీ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి సుబేదార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థులతో చెలగాటము
విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం RWHA ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలోని దర్బార్ హాల్లో వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ఆంగ్ల పద్య రూపంలో చిత్రీకరించిన ఫోటోను ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆవిష్కరించారు. దేశంలో మహిళల పేర్లతో విశ్వవిద్యాలయాలు కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయని, దేశం కోసం పనిచేసిన వీరవంత పేర్లను కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. MD అనస్థీషియా సివిల్ సర్జన్ PSI హాస్పిటల్ నాచారం. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట జీవితాన్ని ప్రతిబింబించే ఒక ఇంగ్లీష్ పోయిటరీ పోర్ట్రేట్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ పోర్ట్రేట్ని నేనే రాశాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సూర్య ధనుంజయ మేడం వైస్ ఛాన్సలర్ని అడిగినప్పుడు తను ఒప్పుకోవడం జరిగింది. తను ఒప్పుకోవడం మొదలు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి సహకరించిన అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పేరుని ప్రతిపాదించిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ వీరనారి స్ఫూర్తితో ఇక్కడున్న విద్యార్థులు వాళ్ళ జీవితంలో విజయాన్ని చవిచూస్తారని ఆశిస్తూ ఈ టైము ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారిది, సుద్దాల అశోక్ తేజ గారిది, సూర్య ధనుంజయ మేడంది అన్ని స్పీచెస్ కూడా చాలా స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ ఉన్నాయి. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది ఈనాటి కార్యక్రమము. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడే సంస్మరణ సభలు ఇంకా జరగాలి. తన జీవిత పోరాటంలో నుండి మేము ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకొని మా జీవితాన్ని విజయ బాట వైపు నడిపించాము. అలాంటి స్ఫూర్తిదాయక మహిళలకి గుర్తింపునివ్వాలని ఆశిస్తున్నాను. ఈ సభకు వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాలగూడెం రామకృష్ణారెడ్డి మరియు రామిడి వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా ప్రతి రేషన్ షాపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, ఇటీవల కొన్ని రేషన్ షాపుల్లో రసీదులు ఇవ్వకుండా సరుకులు మాత్రమే పంపిణీ జరుగుతుందని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న డీలర్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈరోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో MRO ఆఫీస్ తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ రేషన్ షాప్లో ఇస్తున్నటువంటి బియ్యము కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కరోనా సమయం నుండి ఇప్పటి వరకు ఫ్రీగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యం రేవంత్ అన్న ఇస్తున్న బియ్యం, రేవంత్ అన్న సన్న బియ్యం అని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. అలాగే అగౌరవపరుస్తూ అక్కడ చిత్రపటం పెట్టకుండా ఆ కార్యాలయంలో ఖాళీ ముఖ్యమంత్రి గారి చిత్రపటం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయం మేము ఈరోజు MRO దృష్టికి తీసుకెళ్లి వారికి ఒక చిత్రపటం కూడా మేము బహుకరించాము. ఖచ్చితంగా ప్రతి కార్యాలయంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటం ఇక్కడున్న రేషన్దారులు ఈ ప్రజలకు ఇవ్వడం లేదు. కావున ఒక్కసారి MRO గారిన ఈ యొక్క రేషన్ యాప్ డీలర్లకు మీరు ఒకసారి వారితో చెప్పి ప్రతి ఒక్క లబ్ధిదారికి బియ్యంతో పాటు రిసిప్ట్ కూడా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేలఘాగరం సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్వి రమణ తదితరులు పాల్గొనడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన 19వ తారీఖున 2వ నెల 1630లో జన్మించి మరి 3వ తారీఖు 4వ మాసం అంటే ఏప్రిల్ 3 ఆయన మరణం చెందడం. 1680లో ఆయన మరణించడం. మరి 50 సంవత్సరాలు జీవించాడు ఆయన. సామ్రాజ్యాన్ని కొలదోసి మరి హిందువులంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి అదేవిధంగా వాళ్ళు ఉత్తర భాగం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క మొఘలాయులను ఆక్రమించుకోవాలా, ఈ భారతీయులందరినీ చంపేయాలా అన్న ఉద్దేశంతో, హిందువులంతా చంపాలన్న ఉద్దేశంతో ఆ మొఘలాయులు ఆ రోజు వస్తే వారు నిలబడి మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని
ఈ యొక్క భారతదేశంలో మనలందరినీ మన హిందువులందరినీ కాపాడి గచ్చిబౌలిలోని హెచ్ఈయు భూములను యథాతథంగా యూనివర్సిటీకే కేటాయించాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత 15 రోజులుగా హెచ్ఈయు భూముల విషయంలో జరుగుతున్న పోరులో విద్యా వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం విశ్వవిద్యాలయ భూములపై కన్ను వేసిందంటూ ఆరోపించారు. మన అడవులు మనకు దక్కుతాయి అనేటువంటి దాని మీద ఆశించి పోరాడి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అడవులను తెగనరకడం, ఏండ్లకేండ్లుగా ఉన్నటువంటి అడవులను కాపాడుకునే శక్తి లేదు, కానీ కొత్త అడవులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున విధ్వంసం చేస్తున్నారు ఉన్న అడవులను, ఉన్న నేచర్ని అంతా కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయి. ఇంకొక వైపున లేని అడవులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అసలు విద్యావరణాన్ని ఇది అసలు మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఇది సరైనటువంటిది కాదు, ఎవరికి మంచిది కాదు, ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అందుకోసం ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నటువంటిది ఒకటే, హెచ్సియు భూముల్ని యథాతథంగా హెచ్సియుకే కేటాయించాలి, అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇక్కడ మేము ఈ సంఘాలము WEO 1 అరుణోదయ PDSU విజృంభణ ఈ సంఘాలతోటి మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది నిజంగా ఆపకపోతే ఇంకా పెద్ద ఎత్తున నిరసన వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందంటే. ఇస్వాపూర్ మున్సిపాలిటీ పాషమైలారం వార్డులో గల సోమశీల టౌన్షిప్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య డ్రైనేజీ సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉందని వారు తెలియజేశారు. స్థానిక నాయకులకు అధికారులకు తెలియజేసిన నామమాత్రపు సమాధానాలు ఇస్తున్నారంటూ వారు ఆరోపించారు. కంప్లైంట్ ఇస్తున్నానండి, నాకైతే వాకిల్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ నిండిపోతుంది. మీ సమస్య ఎక్కడ నుంచి మొదలైందండి? అంటే మీరు ఎక్కడ, మీ స్థానిక వాసులు మీరు ఎక్కడ? మేము సోమశీల టౌన్షిప్ ప్లాట్ నెంబర్ 29 రోడ్ నెంబర్ 4 మాది పాషమైలారం. 8 months నుండి నాకు ప్రాబ్లం గానే ఉందండి. ఇంతకు ముందు కొంచెం గొప్ప ఉన్న చేసేవాళ్ళు, 8 months నుండి అయితే మాకు ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను పంచాయతీలో, వాళ్ళు ఒకసారి పంపించారు కానీ వాళ్ళు మా వల్ల కాదు అని వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకైతే గుమ్మం అంతా వాటర్ నిలబడిపోతుంది. అది మాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం. రెస్పాన్స్ అయితే లేదు, కానీ మరి వాళ్ళ ప్రాబ్లం అక్కడ ఏంటో నాకైతే తెలియదు, మాకైతే సాల్వ్ కాలేదు. వచ్చి అందరూ మల్టిపుల్ టైమ్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ప్రాబ్లం అనేది కరెక్ట్ గా సాల్వ్ అవ్వట్లేదు. ఇన్ఫార్మ్ చేసిన ఎందుకంటే మా టౌన్షిప్ పहले రోడ్ లోకి వెళ్ళి ఎక్కడ కనబడితే అక్కడ మేము ఎంత అయితే అంత ప్లీడింగ్ చేసాం. ఇంగ్లీష్ వర్డ్ లో ప్లీడింగ్ అనమాట, బతిలాడమే కాదు, ఇంకా ప్లీడింగ్ ఇస్ ద రైట్ వర్డ్. అయినా వాళ్ళు చేయలేకపోయినారు. మేబీ వాళ్ళు కూడా ఇష్యూస్ ఉండొచ్చు. వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ మున్సిపల్ కార్పొరేషన్ రావడం వల్ల ఏం కాలేకపోయింది. సో ఇమీడియట్ రిలీఫ్ అయితే మస్ట్ అండి. 2-3 రోజుల్లో ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చి లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తే అది కూడా మాకు సంతోషం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెడతామని కుకటపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. హెచ్ఈయు భూముల వివాదాన్ని విద్యార్థులను ముందు పెట్టి రాజకీయాలకు వాడుకుంటున్నారని బండి రమేష్ ధ్వజమెత్తారు. దొంగే దొంగ అన్నట్లు కృష్ణారావు తీరుందన్నారు. గత 10 ఏళ్లలో కుకటపల్లి నియోజకవర్గంలో చెరువులు, కుంటలు చివరకు నాలాలను సైతం వదలకుండా కబ్జా చేశారని రమేష్ ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి పరిస్థితి ఎలా ఉందంటే, దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఆయన చేస్తున్న చేష్టలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ అనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అవిచ్ఛిన్నం చేసినటువంటి ఘనత ఆ పార్టీ వాళ్ళది. అందులో మరీ ముఖ్యంగా కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఏదైతే మా తమ్ముడు వేణు చెప్పాడో ఆ రకంగా ఇక్కడ ఉన్న చెరువులు కానీ ప్రభుత్వ భూములు కానీ కబ్జా చేయడంలో వారికి వారే సాటి. ఇందుట్లో ఏమాత్రం డౌట్ లేదు. అవసరమైతే మేము ప్రూఫ్లతో సహా కూడా బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక కృష్ణారావు సంగతి పక్కన పెడితే, బీఆర్ఎస్ వాళ్ళు గడిచిన 10 ఏళ్లలో దగ్గర 500 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళ పెద్ద పెద్ద బడా బిల్డర్స్కి దారాదత్తం చేసి, ఇవాళ మైహోమ్ కానీ రాజపుష్ప కానీ ఇటువంటి పెద్ద పెద్ద బిల్డర్లకు దారాదత్తం చేసి నైతిక హక్కు వీళ్ళకి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖబర్దార్. మీకు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, హౌసింగ్ బోర్డు విషయాల గురించి ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ప్రతి స్థలాన్ని కూడా మన ప్రభుత్వం ఇచ్చిన, మేము వచ్చిన ఈ 15 నెలల్లో ఎక్కడెక్కడైతే 3 నుంచి వ్యవహారం జరుగుతుంది. 2000
6లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆ ఐఎంజీ సంస్థ ఏదైతే ఒప్పందం చేసుకొని పెట్టలేదో అందుకే వాళ్ళు లాక్కున్నారు. అప్పటి నుంచి నిన్నటి కార్యకర్తలు ఊరుకోరు. నీ చదువెంతనో నీ సంస్కారం ఎంతనో మాకంతా తెలుసు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కృష్ణారావును హెచ్చరిస్తున్నాం. అవసరమైతే బోయిన్పల్లిలో ఉన్న సర్వే నంబర్ 1 మొత్తం సర్వే చేయించి నీ బట్టలు ఇప్పేది ఖాయం. హెచ్సియు భూములను ప్రభుత్వం కార్పొరేట్లకు దారాదత్తం చేసే నిర్ణయాన్ని మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుమల్లి అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని, అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను ఇలా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలనే పెద్ద కుట్ర చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ భూములను పరిరక్షించాలని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, అదేవిధంగా వామపక్ష పార్టీలు, సిపిఐఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఇలా విద్యార్థుల పైన, వామపక్ష నేతల పైన, సిపిఎం నాయకత్వం పైన కూడా ఇలా చంపుతూ బుల్డోజర్లు పెడుతూ ఇలా భూములను మొత్తం కూడా ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నది. అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాంగ్రెస్ బట్టుమల్లి అనురాధ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. హెచ్సియు విద్యార్థులపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడం మరియు నిన్న జరిగిన చెలో హెచ్సియు కార్యక్రమంలో బీజేవైఎం నాయకుల పట్ల పోలీసుల ప్రవర్తనపై బీజేవైఎం వరంగల్ శాఖ మండిపడింది. వరంగల్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేశారు. విశ్వవిద్యాలయ భూములను కాపాడుకోవాలని, విద్యార్థులపై లాఠీచార్జ్ ఆపేయాలని అన్నారు. తెలంగాణ ప్రజా ఆస్తులన్నింటినీ వేలం వేసి పరిపాలన సాగించాలని, ఆ వేలం ద్వారా వచ్చిన డబ్బులన్నిటినీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి ముట్టజెప్పాలని ఆలోచిస్తున్న ఈ చేత కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి కోరడం జరుగుతుంది. ఈ చేత కాని యొక్క ముఖ్యమంత్రిని దిష్టి బొమ్మను ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం, అదేవిధంగా పర్యావరణానికి అనేక రకమైన జంతువులు, నెమళ్ళు ఉన్న ప్రాంతాన్ని ఒక మళ్ళీ కాంక్రీట్ జంగల్ చేయాలని ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మేము వరంగల్ భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే హైదరాబాద్ యూనివర్సిటీ భూముల యొక్క వేలాన్ని, అదేవిధంగా క్లీన్ని వెంటనే ఆపాలి. అదేవిధంగా యూనివర్సిటీపై అక్కడ ఉన్న విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన చేస్తే వారిపై పోలీస్ దౌర్జన్యం చేసి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టిళ్ళు. వాళ్ళపై ఉన్న కేసులు అలానే వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. డిటిఎఫ్ మెదక్ సిఐ గోపాల్ తమ సిబ్బందితో నర్సాపూర్ పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో నివాసం ఉంటున్న వి వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి 310 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అతని అదుపులో తీసుకున్నారు. రెడ్డి గారి ఆదేశాలు సారము నర్సాపూర్ పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో నమ్మదగిన సమాచారం మేరకు వెంకటేష్ గారి ఇంటి వద్దకు పోయి అతని ఇల్లును చూసి లోపల తిరిగి చూడక అక్కడ ఒక మూలన 310 గ్రాముల ఒక ప్లాస్టిక్ కవర్లో గంజాయి కలిగి ఉన్నది. అట్టి కవర్ను విప్పి చూడగా అందులో గంజాయి కలిగి ఉన్నది. మరియు అక్కడనే పక్కన నిలబడుచున్న వెంకటేష్ అనే వ్యక్తిని పట్టుకొని మరియు నర్సాపూర్ సర్కిల్ పరిధిలో ఎవరైనా గంజాయి కలిగిన, రవాణా చేసిన డ్రగ్స్ కానీ, నాటు సారాయి కానీ కలిగిన వారి యొక్క పేర్లను మాకు ఇచ్చినచో వారి పేర్లను మేము గోప్యంగా ఉంచుకొని వారిపైన కేసులు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించే. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా అమీన్పూర్లోని పలు కాలనీల నుండి ఆయన మిత్రులు, శ్రేయభిలాషులు పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మల్లికార్జున నగర్, నల్లూరు ఎగ్జోన్లు, రాఘవేంద్ర కాలనీ వాళ్ళు, మార్టినగర్
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనిదీప్ ధూరిశెట్టి అంబర్పేట్ ఎంసీహెచ్ కాలనీలోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలతో ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామంలో పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మరియు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం వేద పండితుల మధ్య డప్పు వాయిద్యాలతో గోమాత పూజతో జరుపుకున్నారు. గుడి నిర్మాణదాతలు ధర్మకర్తలు పట్లోల దుర్గారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శివకుమార్ గౌడ్, రాచమల్ల కృష్ణగౌడ్ వీరి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం చేపట్టారు. 3000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు రాచమల్లు అర్జున్ గౌడ్, పట్లోల హరీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ దండు నరసింహులు, నిరుడి లక్ష్మీనారాయణ, వడ్ల సత్యనారాయణ పాల్గొన్నారు. అప్పటి వరకు బొడ్రాయి కానీ ఇక్కడ కానీ అభిషేకాలు ఏమీ ఉండవు. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. ఎందుకంటే 20 యంత్రాలు భద్రాలు వేసి కూర్చోబెట్టిన విగ్రహాలు మీరు వచ్చి నీళ్ళు కోసం పంచామృతం పోస్తామంటే ఆ 14,000 యంత్రాలు కలిపితే ఎవరు బాధ్యత? ఊరికి నష్టం. అందుకే 45 రోజుల వరకు సమయం పాటించి 45 రోజుల తర్వాత మీ ఇష్టం. కోట్యః మహర్షయః వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు సన్న బియ్యం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే అందిస్తుందన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. మార్నింగ్ వాక్ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కుకట్పల్లిలో ఆయుర్వేదిక ఆసుపత్రిని ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.